కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది మీద ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల నోళ్ళల్లో మట్టి కొట్టడమే అవుతుంది. అదేవిధంగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం కృష్ణానది మీద అక్రమ సాగునీటి ప్రాజెక్టు నిర్మిస్తే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ఎడారి అవుతుంది. కృష్ణానది మీద 519.6 మీటర్ల ఎత్తులో ఆల్మట్టి డ్యామ్ నిర్మించుకొని 129.72 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే దానికోసం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ కర్ణాటక ప్రభుత్వం 524.256 మీటర్ల ఎత్తులో నిర్మించాలని అక్కడ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అదే జరిగితే 279.72 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అంటే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన దానికంటే 150 టీఎంసీలు అదనంగా అక్కడ నిల్వ చేసుకోవచ్చు. అందుకు తగ్గట్టుగా భూసేకరణ కోసం కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే జరిగితే అదనంగా 150 టీఎంసీల కృష్ణా జలాలు ఆల్మట్టి డ్యాంలో నిల్వ ఉండిపోతాయి. కిందికి నీళ్లు రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొట్టడం అవుతుంది. ఇది ఒక ప్రమాదం. ఇక రెండవ ప్రమాదం తెలంగాణ రాష్ట్రం నుండి. తెలంగాణ రాష్ట్రం కృష్ణానది మీద అనేక అక్రమ సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తూ ఉంది. ప్రధానమైంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90 టీఎంసీ. రెండవది డిండి ఎత్తిపోతల పథకం 30 టీఎంసీలు. భక్త రామదాస్ ఎత్తిపోతల పథకం 5.50 టీఎంసీలు. మిషన్ భగీరథ 19.60 టీఎంసీలు. తుమ్మెల్ల 5.44 టీఎంసీలు. నెట్టెంపాడు సామర్థ్యాన్ని 22 టీఎంసీల నుండి 25.40 టీఎంసీలకు పెంపు, అంటే 3.40 టీఎంసీలు అదనం. ఎస్ఎల్బీసీ సామర్థ్యాన్ని 30 టీఎంసీల నుండి 40 టీఎంసీలకు పెంచుతూ ఉంది, అంటే 10 టీఎంసీలు అదనం. కల్వకుర్తి సామర్థ్యాన్ని పెంచుతూ ఉంది 25 టీఎంసీల నుండి 40 టీఎంసీలకు, అంటే 15 టీఎంసీలకు. ఇవన్నీ వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇవి కాక తెలంగాణ ప్రభుత్వము ప్రతిపాదనలో ఉన్న అక్రమ ప్రాజెక్టు, ఒకటి పులిచింతల ఎడమ కాలువ నిర్మాణం, రెండవది సుంకేశ్వర ఎత్తిపోతల పథకం, మూడవది సాగర్ టైల్ పాండ్ ఎత్తిపోతల పథకం, 4 జోగులాంబ బ్యారేజ్, 5 భీమా వరద కాలువ. ఈ నిర్మిస్తున్న ప్రాజెక్టులు కానీ ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులు కానీ బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేవు. సిడబ్ల్యూసి అనుమతి లేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. అయినా కానీ అక్రమంగా నిర్మిస్తూ ఉన్నారు. ఇవన్నీ పూర్తయితే దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో అటు తెలుగుగంగ, గాలేరు నగిరి, హంద్రీనివా, ఎస్ఆర్బీసీ, వెలిగొండ, నాగార్జున సాగర్, కృష్ణా డెల్టా, ఈ ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి 50 లక్షల ఎకరాల సాగు భూమి బీడు భూమిగా మారుతుంది. ఏ జిల్లాలు వస్తాయి? కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 50 లక్షల ఎకరాలు సాగు భూమి బీడు భూమిగా మారుతుంది. త్రాగునీటికి కటకట ఏర్పడుతుంది. పరిశ్రమలకు నీరు ఉండదు. జల విద్యుత్ ప్రాజెక్టులకు నీరు ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ తారి ఎడారి అవుతుంది. ఇంత ప్రమాదం జరుగుతూ ఉంటే గతంలో చంద్రబాబు ప్రభుత్వం కానీ, తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కానీ రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే
నీరో చక్రవర్తి ఫిడెల్ వాయిస్తూ కూర్చున్నట్లు ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నాయి ప్రభుత్వాలు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్దు నిద్ర వీడి, కుంభకర్ణు నిద్ర వీడి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అటు చట్టపరంగా, న్యాయపరంగా, రాజకీయపరంగా ఈ యొక్క కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తును పెంచకుండా తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రతిపాదనలో ఉన్న అక్రమ ప్రాజెక్టును అడ్డుకునే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.